శ్రీరామ శ్రీమాత్రే నమః. యస్వోన అమృపాభ్యాం యాదేవి సర్వమంగళ తయోర్త సంస్మరణాస్తంసాం సర్వతో జయమంగళం. జ్యోతిష శాస్త్రపరంగా నవగ్రహ సముదాయాన్ని మనం ఒక అవగాహనతో చూడాలి. ఎందుకంటే నవగ్రహాల తాలూకా ప్రభావం అనేది దేశం మీద పడేటప్పుడు యావత్ ప్రపంచం మీద పడుతుంది. కానీ మన వరకు ఆలోచించినప్పుడు ఆ ప్రభావం వ్యక్తి మీద పడితే ఎలా ఉంటుంది, మొత్తం యావత్ ప్రపంచం మీద పడితే ఎలా ఉంటుంది అనేది కూడా పెద్దవాళ్ళు విశ్లేషిస్తారు. ఏదేమైనా సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే నవగ్రహాలలోని 4 గ్రహాలు ప్రధాన గ్రహాలు అంటారు. ఈ 4 గ్రహాలు కూడా చాలా ఇంపార్టెన్స్, దానికి ప్రాధాన్యత ఉంది. ఆ ప్రాధాన్యత ఏంటంటే 1 గురుడు, 2 శని, 3 రాహు, 4 బుధుడు. ఈ 4 గ్రహాలు కూడా చాలా బలంగా ఉండగలిగినప్పుడు దేశం చాలా అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పేసి పెద్దవాళ్ళు నిర్ణయిస్తారు. ఇకపోతే బుధశక్తికి కూడా కొంచెం నెలపాటు కాబట్టి గోచారంలో అది కొంచెం సన్నగిలుతుంది. కానీ గురుస్థితి సంవత్సరానికి ఒకసారి వస్తుంది. గురుని తాలూకా ప్రభావం మాత్రం యావత్ ప్రపంచం కూడా ఆధారపడి ఉంటుంది గురు ప్రభావానికి. అయితే ఈ 2 సంవత్సరాల క్రితం దిగించి ఇప్పుడు ఏంటవుతున్నదంటే గురుని తాలూకా ప్రభావం ఒక రాశిలో గురుడు 1 సంవత్సర కాలం ఉంటాడు. శని 2.5 సంవత్సరాలు ఒక రాశిలోనే ఉంటాడు. రాహు 18 నెలలు ఒక రాశిలోనే ఉంటాడు. ఈ ప్రకారంగా ఆలోచిస్తే ఈ మూడిటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ 3 ప్రభావాలు, ఈ 3 గ్రహాలు కూడా ఇప్పుడు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నాయి. ఎందుకంటే శని తన స్వక్షేత్రాలు కాదు, కేంద్ర కోణాధిపత్యంలో కాదు, మరి ఎక్కడా కాదు. ఒక మిత్రక్షేత్రం, నేను ఒక సమిష్టి స్థానంలో గురుక్షేత్రంలో శని సంచరించడం జరుగుతున్నది ఈ 2025లో. తర్వాత ఏంటంటే శత్రుక్షేత్ర స్థితిలో గురు సంచారం జరుగుతున్నది. తర్వాత ఉభయకేంద్రాధిపత్యం పట్టిన గురుడు తర్వాత బుధుని తాలూకా క్షేత్రమైన మిథునంలో కూడా అంతగా శుభప్రదమైన వాతావరణాన్ని ప్రసాదించడు. ఈ ప్రకారంగా మన జ్యోతిష్ శాస్త్రపరంగా కొన్ని గ్రంథాల ద్వారా ఉండేటువంటి అవగాహన చేసుకుంటే గురుడి తాలూకా స్థితి కొంత మారింది, శని స్థితి కూడా సమఫలంగా ఉంది, రాహు తాలూకా ప్రభావం కూడా కొంత ఇబ్బందికరంగానే ఉన్నట్టు చెప్పుకోవచ్చు మనం. కాబట్టి ఈ మూడింటిని మనం చూసినట్టయితే కొన్ని రకాల ఉపద్రవాలకి, కొన్ని భయానిక వాతావరణాలకి, కొందరిలో కొన్ని అసంతృప్తి కారణాలకి, కొన్ని సమతుల్యమైనటువంటి వాతావరణంలో ఆరోగ్య లోపానికి వెన్నిటికి కారణం కావచ్చు అని మనం జ్యోతిష్ శాస్త్రపరంగా మనం నిర్ణయించుకోవచ్చు. ఇకపోతే గురుని తాలూకా ప్రభావం గురించి మనం సంక్షిప్తంగా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి 2025లో గురుని తాలూకా స్థితి మిథునంలో ఉంది. కాబట్టి మిథునంలో ఉండేటప్పుడు రేపు డిసెంబర్లోని తర్వాత కర్కాటకంలో వక్రించి వెళ్తాడు. తర్వాత మళ్ళీ మిథునంలోకి వస్తాడు. ఈ సంవత్సరం అంతా కూడా మిథున రాశిలోనే గురు సంచారం ఉంటుంది. కాబట్టి ప్రజలు వైజ్ఞానికంగా కొంత ఆలోచించుకొని జాగ్రత్త పడి తన ఆలోచన విధానాన్ని కొంచెం జ్యోతిష్ శాస్త్రపరంగా కొంత అనుభవజ్ఞులైన వాళ్ళ ద్వారా తెలుసుకొని ఏ ప్రణాళికలు వేయాలి, ఏ ప్రణాళికలు వేయకూడదు అని జాగ్రత్త పడి మిసులుకోగలిగినట్టయితే కొన్ని రకాల ఆపదల్ని మనం తప్పించుకోగలుగుతాం, కొంత ధన వ్యయాన్ని కూడా తగ్గించుకోగలుగుతాం, సుఖమయ జీవనాన్ని మనం కోరుకోగలుగుతాం. ఇవన్నీ కూడా శని ప్రభావాన్ని, గురి ప్రభావాన్ని, రాహు ప్రభావాన్ని ప్రతివారు గమనించవలసిందిగా ప్రతి రాశి వాళ్ళు తప్పనిసరిగా గమనించాలి. దానికి సరైనటువంటి జ్యోతిష్కులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు చెప్తారు. ఆ స్థితిని బట్టి మనం మసులుకోవడం అనేది మాత్రం చాలా అవసరం. ఇంకా అవసరమైతే తప్పకుండా స్క్రోల్ అవుతున్నది నా నెంబర్కి. ఆ నెంబర్ని మీరు వీలుంటే ఫోన్ చేస్తే వ్యక్తిగతంగా మీకు తెలియజేయడం జరుగుతుంది.